జరుపుకోండి, జరుపుకోండి. గ్యాప్ రావాలా? ఒక్కరంతా కానీ మీరు అందరూ వెనక్కి వస్తే మేము కూడా పోతాం. ఫోటో వస్తుంది అక్కడ ఎప్పుడు దిగిపోయింది జాబ్. ఎండ బ్రో నడుస్తూ 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 ఆందోళనలో ఉంటారు. సుబ్బారెడ్డి గారు ఆయనకి 78 సంవత్సరాల వయసు. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తెలుగు అనే పదాన్ని ఎంతో కమ్మంగా పలికి తెలుగుదేశం పార్టీ అనే ఒక పేరు పెట్టి ఆ పార్టీని ఆవర్పించి దినం ఈరోజు ఆల్రెడీ 43వ వార్షికోత్సవం ఇది. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ భారత రాజకీయాల్లోనే చారిత్రాత్మకమైన దినం అని చెప్పుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే ఆ పార్టీకి మొత్తం నేషనల్ లీడర్స్ దగ్గర నుంచి మన స్టేట్ లీడర్స్ వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. అది నందమూరి తారక రామారావు గారి వల్ల, అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో నిర్వహిస్తూ ఇది వరకు 2020కి ఎలాగైతే మన ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ సిటీగా మార్చారో, ఇప్పుడు మళ్ళీ ఆయన 42 విజన్ 42 అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చారు 2042 అని చెప్పి. అదేవిధంగా ఈ ఇద్దరి అడుగుజాడల్లో నడుస్తున్న మన యువ నాయకులు లోకేష్ బాబు గురించి మీకందరికీ నేను చెప్పబడలేదు. ఎందుకంటే యువగళంతో పాదయాత్ర చేసి ఈరోజు అందరూ కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మనం అధికారంలోకి వచ్చాము అన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి కార్యకర్తకి, ప్రతి తెలుగుదేశం నాయకుడికి న్యాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే కార్యకర్తల్ని మర్చిపోలేదు అని మనం అనుకోవడానికి ఈరోజు పార్టీ మనం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఈ 9 నెలల్లో మొట్టమొదటిగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ప్రజల ఆరోగ్యం గురించి. ఆ ప్రజల ఆరోగ్యాల గురించి మానవతా దృక్పథంతో ఈ రోజుకి నేనే సుమారు 2 కోట్లు